ఈరోజు నేను నిల్వ టమాటా పచ్చడి చేస్తానండి. కూడా మంచి రెడ్ కలర్లోనే టమాటాలు తీసుకున్నాను. కేజీ పావు ఉంటాయి, ఇవి కేజీన్నర ఉంటాయేమో, కేజీన్నర కొంచెం తక్కువలో ఉంటాయి అంతే. అలాగే కారపొడి తీసుకున్నాను, వెల్లుల్లి మన ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు, ఆవపిండి ఒక 100 గ్రామ్స్, మెంతి పొడి కొంచెం ఒక 2 స్పూన్స్, ఇంగువ, సాల్ట్, చింతపండు ఒక 100 గ్రామ్స్. ఇవ్వండి చింతపండు అంతే. ఇవి వీటికి కావాల్సిన పదార్థాలు. సాల్ట్ మనం పొయ్యి మీద బాణలు వేసుకుందాం. ఇవి ఇప్పుడు ఈ టమాటాలు కోసేసి వేసేసుకుందాం. ఇవ్వండి టమాటాలన్నీ కోసేసి వేసేసుకున్నాను. ఇవి అలా ఉడకనివ్వాలి స్టవ్ మీద పెట్టి. చూసారా రెడ్ కలర్లో ఉన్నాయి, చాలా మంచి రెడ్. ఎంత రెడ్గా ఉంటే అంత బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది మనకి పచ్చడి. ఇంకా ఆయిల్ కూడా చూపించడం మర్చిపోయానండి. ఆయిల్ కూడా మనం ఒక 1/2 కేజీ తీసుకోవాలి. నువ్వుల నూనె కానీ వేరుశెనగ పలుకుల నూనె కానీ తీసుకోండి. ఓకే, ఇది ఇలాగా ఉడకనియండి అమ్మా. ఇంకోండి మన టమాటో 15 మినిట్స్ అయిందండి. ఇది చక్కగా మెత్తబడిందండి, మెత్తబడింది. ఇప్పుడు ఇందులో మనము 2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందామండి. పసుపు, కలిపేసి మూత పెట్టుకోండి. ఇందులో ఒక 200 గ్రామ్స్ వెల్లుల్లిపాయలు వేసుకోండి. గుడ్లా చేసుకోండి అమ్మ, తొక్క వలిచేసి నీట్గా పెట్టుకోండి. అంతే. ఇది అలా ఉడకనియండి. ఇప్పుడు ఇందులో 200 గ్రామ్స్ చింతపండు వేసుకున్నాను. పిక్కలు తీసి వేసుకోండి అమ్మా, పిక్కలు తీసేసి. ఎందుకంటే నాకు దగ్గర 2 కేజీస్ కదా ఈ టమాటాలు. అదే 1 కేజీ అనుకుంటే 100 గ్రామ్స్ సరిపోతుంది. నేను 1/2 కేజీ వరకు తీసుకున్నాను చింతపండు. పిక్కలు లేకుండా చూసుకోండి. ఇది అలా ఒక 10 మినిట్స్ ఉడికించండి బాగా. ఇప్పుడు ఇందులోని మెంతిపిండి ముందుగానే వేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ మెంతిపిండి వేసుకున్నాను. యాక్చువల్గా మెంతిపిండి లాస్ట్లో వేసుకుంటారు, బట్ ఒక టమాటా పచ్చడికి ముందుగానే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని ఆవపిండి కూడా మనం ఇగోండి 150 గ్రామ్స్ వేసుకోవాలి. ఏంటంటే వేసుకున్నామమ్మా, టమాటోలు వేసుకున్నాం. ఆ తర్వాత మనము టర్మరిక్ వేసుకున్నాం. ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాం. ఆ తర్వాత మెంతి పొడి, ఆవు పొడి ఇవి వేసుకున్నాం. మనం కొంచెం వెనిగర్ కొంచెం వేస్తాను, వేసుకోకపోయినా పర్వాలేదు, బట్ నేను కొంచెం అంటే ఈ గరిటెతో ఒక గరిటె వేసుకున్నానండి. ఎందుకంటే పచ్చడి పాడవకుండా ఉంటుంది, ఎలా అయినా ఉంటుంది. అయినా నేను ఉంది కదా అని నేను వేసుకున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. ఒక 6 స్పూన్స్ వేసుకుంటున్నాను నేను. చూసుకోండి, కావాలంటే ఇంకా వేసుకోవచ్చు. ఎందుకంటే నిల్వ పచ్చడి కదా, కొంచెం ఉప్పు పడుతుంది. సాల్ట్, కారం కొంచెం చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఒక్కొక్క కారం ఒక్కలా ఉంటుంది. సాల్ట్ ఒక 6 స్పూన్స్ వేసుకుని, ఎందుకంటే 2 కేజీస్ దగ్గర ఉన్నాయి కదా మనకి. లేకపోతే 4 స్పూన్స్ ఉండాలి కేజీకి, బట్ చూసుకోండి అమ్మా. సాల్ట్ కావాలంటే మళ్ళీ కలపచ్చు. ఇప్పుడు మనం కారపొడి కూడా వేసేసుకుందాం.
ఇదిగోండి ఇప్పుడు మనం కారం పొడి వేసుకుందాం. చూసుకోండి అమ్మ, కారం ఒక్కొక్క కారం ఒక్కోలా ఉంటుంది. ఇది నేను ఆశీర్వాద్ వేసుకున్నాను. చూసుకోండి, కారం చూసి వేసుకోండి. నేను 250 గ్రామ్స్ తీసుకున్నాను. సరిపోతుందో లేదో మీ కారం చూసుకొని. అయితే టమాటా పచ్చడి ఇవన్నీ కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది నిల్వ పచ్చడి. ఎందుకంటే అలా రాను రాను కారం చచ్చిపోతుంది, తగ్గిపోతుంది కదా. అందుకని ఆయిల్ వేసినప్పుడు కూడా కారం కూడా తగ్గుతుంది మనం తాలింపు వేసినప్పుడు. ఇంకా కొంచెం కారం పడుతుంది అనిపిస్తుంది, వేస్తున్నాను. చూసుకోండి, 250 గ్రామ్స్ తీసుకున్నాను. సరిపోనట్లే ఇంకొంచెం వేసుకోవచ్చు. నేను ఆశీర్వాద్ కారపొడి తీసుకున్నాను. మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. అయిపోయింది అంతను. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. తాలింపు వేసాక దాని కలర్ ఇంకా చేంజ్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఈ పచ్చడి అంతా ఎంతో దాని తాలింపు అంత రుచి. ఇదిగోండి ఇంకొక బాణలు వేసుకున్నాను. నువ్వుల నూనె తీసుకున్నాను. ఇది మంచి నెంబర్ 1 క్వాలిటీ అండి తీసుకున్నాను. ఇది ఒక 1/2 kg తీసుకున్నాను నేను. ఇది ఇందులో మరిగిద్దాం. ఆయిల్ బాగా మరగాలండి, బాగా మరిగించుకోండి. ఆయిల్ చల్లడిది పోయకూడదు, బాగా మరిగించుకొని మనం ఇగోండి పోపు దినుసులు, మినపప్పు, ఆవాలు, శనగపప్పు ఉంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు. అలాగే ఇంగువ, ఇగోండి ఇంగువ, కరివేపాకు ఉంటే కరివేపాకు, అంతే. ఎండుమిర్చి, వెల్లుల్లి కొంచెం తీసుకున్నాను. మళ్ళీ మనకి ఎంత కావాలంటే అది వేసుకోవచ్చు. వెల్లుల్లి ఫ్రై చేసి కొంచెం ఎండుమిర్చి వేసుకున్నాను. కరివేపాకు ఉంటే కరివేపాకు నా దగ్గర ఫ్రెష్ది లేదు, అందుకే వేయట్లేదు. కావాలంటే తర్వాత మీరు వేసుకోవచ్చు. నూనె ఇంకా కొంచెం మరగాలండి బాగా. ఇందులో మనం ముందు పోపు గింజలు వేసుకుందాం. తర్వాత వెల్లుల్లి, కరివేపాకు. సిమ్ పెట్టుకోండి. కరివేపాకు ఉంటే వేసుకుంటే బాగుంటుంది. కరివేపాకు లేదు కదా, నా దగ్గర నేను వేసుకోలేదు. శనగపప్పు కూడా వేసుకోవచ్చు. కొంచెం వేయించాలి. ఇంకోండి ఇంకా తెల్లగానే ఉంది, బ్రౌన్ కలర్ రావాలి. మంచి స్మెల్ వస్తుందండి. పప్పు నూనె కదా, చాలా బాగుంది, మంచి స్మెల్ వస్తుంది. నువ్వుల నూనె మంచిది కూడా కదా మనకి. ఇంకా వెల్లుల్లి కావాలంటే మీరు వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. కలర్ చేంజ్ అయింది మనకి. ఇప్పుడు ఇందులో మనం ఇంగువ కూడా వేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఇది పచ్చడిలో వేసేసుకుందాం. పచ్చడి ఉంది కదా, ఇప్పుడు ఇందులో మనం ఈ తాలింపు వేసేసుకుందాం. ఇదిగోండి మనం పోసేసుకున్నాం. మంచి స్మెల్ వస్తుంది, ఇంగువ కదా, పప్పు నూనె కదా, మంచి స్మెల్. కలర్ కూడా చేంజ్ అయింది చూసారా. ఇలా మనం కలిపేసుకుందాం, కింద మీద శుభ్రంగా కలిపేసుకుందాం. నూనె కొంచెం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే నిల్వ పచ్చడి కదా, ఎంత నూనె ఉంటే అంత బాగుంటుంది. నేను 1/2 kg వరకు తీసుకున్నాను. మరి ఖర్చు పెట్టకుండా మనకు మంచి పచ్చడి తయారవ్వాలంటే ఎలా అవుతుంది? పప్పు నూనె ఏదైనా సరే కాస్టే కదా మనకి. ఇప్పుడు ఇంకా వెల్లుల్లిపాయలు సరిపోలేదు అనుకోండి, ఇంకా ఫ్రై చేసి మీరు వేసేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇలాగా అయిన తర్వాత మనం ఒక గాజు సీసాలోకి మనం దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. ఓకే,
టొమాటో నిల్వ పచ్చడి బాగుంటుంది. ఇడ్లీలోకి, రైస్లోకి, ఒక్కోసారి రోటీలో కూడా బాగుంటుంది. పుల్లగా చక్కగా ఉంటుంది. కారంగా, గుంటూరు కారం వేస్తే ఇంకా బాగుంటుంది. అందరు గుంటూరు కారం లేదు కానీ ఆచి మసాలా గుంటూరు వాడు అంటాడు, మనకు తెలీదు, మనం అనుకోవడం మాత్రం ఇదంతా. చూసారా ఆయిల్ అంతా లాగేసింది. ఇది చూడంతలో ఆయిల్ లాగేసింది. ఇంకా కావాలి అనుకోండి, మీకు పచ్చడి డ్రై అయిపోతుంది అనిపిస్తుంది అనుకోండి, అప్పుడు మళ్ళీ మనం మరిగించే ఆయిల్ వేసుకోవచ్చు. ఓకే, ఏదో ఒక నూనె మాత్రమే వాడండి అమ్మ. అయితే నువ్వుపప్పు నూనె లేకపోతే వేరుశనగ నూనె, రెండు కలిపి వేయద్దు, టేస్ట్ మారిపోతుంది. ఇవ్వండి, మన నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. మనకి పచ్చడి బాగా తయారైంది చూసారా, చాలా బాగుంది, మంచి స్మెల్ వస్తుందండి. అబ్బో, వేడి అన్నంలో కలుపుకుంటే నా సోమిరంగా సూపర్. మీరు కూడా ట్రై చేయండి, మీరు కూడా చేసుకుని తడి లేకుండా చేసుకోండి అమ్మా. టమాటాలు శుభ్రంగా తడి లేకుండా తుడుచుకోండి, వెల్లుల్లిపాయలని ఏమైనా సరే అంతే. ఇది మనం నిల్వ దీంట్లోకి సీసా బాటిల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకే వ్యూయర్స్, ఐఎమ్ సునీత కర్రీ, ఆల్రౌండర్ ఛానల్ ఫ్రమ్ విశాఖపట్నం. మన పచ్చడి బాగుంది కదండి, చూసారా. ఇంకా చల్లారాలండి, చల్లారాక నేను బాటిల్లో వేస్తానే. ఇదిగోండి బాటిల్లో వేసేసుకున్నాను నేను, గాజు బాటిల్లోనే. ఇందులో మనం ప్లాస్టిక్ స్పూన్ పెట్టుకుందాం, స్టీల్ స్పూన్ కంటేను చెక్కదైనా సరే. ఓకే, చాలా బాగుంది కదా. ఓకే వ్యూయర్స్, టమాటా పచ్చడి, నిల్వ పచ్చడి చాలా బాగుంటుంది. ఇంకా కావాలంటే మనం ఆయిల్ చూసుకొని వేసుకోవచ్చు, పాడవకుండా చూసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా చాలా రోజులు ఎక్కువ ఉంటుంది. ఓకే, బాయ్ వ్యూయర్స్, బాయ్. మీకు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, బాయ్.